వివాహం చేసేప్పుడు తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు. అమ్మాయి జాతకానికి భర్త కారకుడు ఎవరయ్యా అంటే అంగారకుడు. మరి ఈయన్నే కుజుడు అని కూడా అంటాము. మరి పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అందరూ కుజదోషం అంటే బాగా భయపడుతుంటారు. మరి కుజదోషం కలిగించే నక్షత్రాలు ఏవయ్యా అంటే మరి మనం ఏమనుకుంటాం, కుజ నక్షత్రాలు అంటే వృషర నక్షత్రము, అలాగే చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ఇవి కుజ నక్షత్రాలని తెలుసు. కానీ ఇవే కాకుండా మరికొన్ని నక్షత్రాల పైన కుజ ప్రభావం కలిగిన నక్షత్రాలు ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే కృత్తికా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, మూలా నక్షత్రము, రేవతి నక్షత్రం కూడా మరి కుజదోషాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ కుజదోషం కలిగిన కుటుంబాల్లో సమస్యలు బాగా అధికంగా ఉంటాయి. ఎవరి మాట వినరు, వారికి వారే సమబుజ్జీలుగా భావిస్తుంటారు. మాకు ఎవరితో సాటియా, మాతో పోటీయా అన్న భావనలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుటుంబాల్లోకి వెళ్ళేప్పుడు ఈ కృత్తిక, పుబ్బ, మూల, అలాగే రేవతి నక్షత్రాల కుటుంబాలతో వివాహం చేసుకునేప్పుడు వారి కుటుంబ చరిత్రను కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సహజంగానే ఇతరుని మాటని గౌరవించినటువంటి ఒక సమస్య ఉంటుంది. అంటే అదేం లేదండి, మా చాలా మంచివారండి వారు అంటారు. అంటే మంచితనం ఇంకా సమస్య లేదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంబంధం కలుపుకున్నప్పుడు మంచిగానే మాట్లాడతారు. మరి సంబంధం కలుపుకున్న తర్వాత వారి భావాలు బయటపెడుతుంటారు. మేము అలాంటి నచ్చవండి, మేము అలా చేయమండి, మేము అలాంటివి ఎంకరేజ్ చేయమండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి అప్పటిదాకా కూడా అక్కయ్య గారు, బావగారు, వదిన గారు, అక్కయ్య గారు అనుకుంటూ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఎందుకు మారిపోతున్నాయి అంటే ఈ యొక్క అంగారక ప్రభావం కుటుంబాల్లో ఉన్నప్పుడు వ్యక్తుల ప్రభావం, వ్యక్తుల స్వభావం అలాగే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 4 నక్షత్రాలతో ముఖ్యంగా కృత్తికా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, మూలా నక్షత్రము, రేవతి నక్షత్రము, మీరు ఈ 4 నక్షత్ర వివాహం చేసుకునేప్పుడు మరి అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ 4 నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటున్నామా అంటే మరి ఆ కుటుంబ వ్యవస్థ కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకొని పోవాలి. చాలామంది అనుకుంటారు మరి కేవలము ఈ కృత్తికా నక్షత్రము, బుబ్బా నక్షత్రము, మూలా నక్షత్రము, రేవతి నక్షత్రం మాత్రమే మరి వివాహ సమస్య నక్షత్రాల, ఇంకేమీ లేవా అంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ 4 నక్షత్రాలు మాత్రము కుజ ప్రభావం కలిగిన నక్షత్రాలు. కాబట్టి ఈ కుజ ప్రభావము వాటిపైన అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నక్షత్రాలు వివాహం చేసుకునేవారు ఆ నక్షత్రాల్లో ఉన్న అమ్మాయిని చేసుకున్నట్లయితే మరి ఆ అమ్మాయి నక్షత్రానికి మన అబ్బాయి నక్షత్రం పొంతన ఉందా లేదా, పంచాంగంలో 36 గుణాలు వచ్చాయండి, మరి 35 గుణాలు వచ్చాయండి, 34 వచ్చాయండి అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు పోయినట్లయితే మనం తర్వాత వారితో అనేక సమస్యలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి దీని గురించి జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ నక్షత్రాల్లో ఉన్న అమ్మాయిని లేక అబ్బాయిని చూస్తున్నాము, మరి వివాహం తగునా అని ఆ జ్యోతిషుడు అనుభవం ఉండాలి. ఎందుకంటే కేవలం ఆ గుణాలు చూసి కలిపి జ్యోతిషుల దగ్గర వెళ్ళినా కూడా మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే 36 వచ్చిన గుణాలు వచ్చిన వారు కూడా ఈ రోజున కోర్టు ముందు నిల్చుంటున్నారు. అంటే ఏమిటి, గుణాలు చూసే కాలం పోయింది, ఈ గుణములు దేనికి కూడా మనకి పనికి రావడం లేదు అని రూఢి అవుతున్నది. కాబట్టి మరి జాతక భాగంలో ముఖ్యంగా ఈ 4 నక్షత్ర ప్రభావం ఉందా అని చూసుకొని మరి దాని తగ్గవారు ఎవరే ఉంటారు అని ఆ జ్యోతిష పరిజ్ఞానం ఉన్నట్లయితే వారి ఇచ్చి వివాహం చేస్తే మళ్ళీ రెండో వివాహానికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మరి వివాహం భగ్నమయ్యి తద్వారా రెండో వివాహానికి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. శుభం.